అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక, ఈవిడ చిన్న వయసులో నిజానికి నన్ను అవుదాం అనుకున్నారనమాట. అంటే పెరిగిన పరిస్థితులు కానీ, ఆ స్కూల్ కానీ క్రిస్టియానిటీని చూసి నన్ను అవుదాము నేను కూడా అని చెప్పి అనుకున్నారు. అసలు మూవీలో నటించాలనే కోరిక కూడా లేదు ఆవిడకి, కానీ ఆవిడ నటి అయ్యారు. అలాగే మన నందమూరి తారక రామారావు గారు అదేనండి పెద్ద ఎన్టీఆర్ గారిని ఈవిడికి గురువుగా భావిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. అలాగే ఒకవైపు ఎన్టీఆర్ గారితోనూ, ఇంకొక వైపు తమిళ్లో అశోక్ గారితోనూ ఒకే టైంలో అయితే నటించాల్సి వచ్చిందనమాట. పైగా సినిమా కూడా ఒకటే. ఆ సినిమా ఇంకేదో కాదండి, ఇంటికి దీపం ఇల్లాలు సినిమా. ఒకవైపు తెలుగులో షూటింగు, ఈ షాట్ అవ్వగానే ఈ గ్యాప్లో మళ్ళీ తమిళ్లో షూటింగ్, మళ్ళీ అక్కడ షార్ట్ గ్యాపు, మళ్ళీ ఇక్కడ నటించడం అనమాట. మరి ఇంకెన్నో విశేషాలు అయితే ఉన్నాయి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఆ కాలంలోకి వెళ్ళి విశేషాలు తెలుసుకొని వద్దాం రండి. బి సరోజాదేవి గారు 1942 జనవరి 7న కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జన్మించారు. ఈవిడ తండ్రి భైరప్ప పోలీసు ఉద్యోగి, తల్లి రుద్రమ్మ గారు. సరోజ గారికి 3 అక్కయ్యలు, పార్వతి గారు, కమల గారు, సిద్ధ లింగాంబికే. భైరప్ప గారికి నాటకాలంటే ఇష్టం. నాటక సంస్థలో చేరి నటించేవారు. అప్పుడప్పుడు సరోజాదేవి గారితో నటింపజేసి చూసుకుని మురిసిపోయేవారు. అలాగే మన సరోజినీదేవి గారు స్కూల్ చదువుతుండగా అక్కడ క్రిస్టియానిటీ వాళ్ళ పద్ధతులు కానీ, లేదు అంటే డిసిప్లిన్ కానీ నచ్చి పెద్దయ్యాక మెల్లగా నన్ను అవుదామని చెప్పి అనుకున్నారు. కానీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్ళినప్పటికీ తల్లిగారికి అనుమానం రాకుండా వెళ్ళేవారు. మరలా స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బొట్టు చెరిపేసి నార్మల్గా ఉండేవారు. మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే తల్లిగారు అడిగితే ఏదో ఆటల్లో అలా చెరిగిపోయి ఉంటుంది అని చెప్పి తల్లికి సమాధానం చెప్పేవారట. ఇక సినిమాల విషయానికి వస్తే, ఓ నాటకంలో ఆమె ప్రదర్శన తిలకించిన కన్నడ దర్శక నిర్మాత కన్నప్ప భాగవతార్ ఆవిడకు 13 ఏళ్ల వయసులో కాళిదాసు సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా చాలా సక్సెస్ని సాధించింది. తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి మద్రాసుకు మారవలసి వచ్చింది. తెలుగులో ఆవిడకు వచ్చిన మొదటి అవకాశం పెళ్లి సందడి. కానీ పాండురంగ మహత్యం ముందుగా విడుదలైంది. ఆ పాండురంగ మహత్యంలో ఆవిడ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆ నటనకి చాలా సపోర్ట్ చేసింది అయితే మాత్రం నందమూరి తారక రామారావు గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఆవిడ. ఎందుకు అంటే కనుక తెలుగులో డైలాగ్స్ చెప్పటం కానీ, లేదా ఆ హావభావాలను పలికించడంలో కానీ నందమూరి తారక రామారావు గారు అలాగే వారి సిబ్బంది ఎంతో సహాయం చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందువల్లనే ఆవిడ నందమూరి తారక రామారావు గారిని గురువుగా భావిస్తూ ఉంటారు. తమిళంలో ఆమె నటించిన ఇరంబుతిరై అనే సినిమా హిందీలో పైగా అనే పేరుతో పునర్నిర్మించారు. అప్పుడే ఆవిడకు దిలీప్ కుమార్ గారితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆమెకు అనేక హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. ఎల్వి ప్రసాద్ గారు తీసిన ససురాల్ సినిమాతో ఆవిడకు మంచి పేరు వచ్చింది. ఉత్తరాది పత్రికలు ఆమెను మద్రాస్కా సుందర్ తార అని అభివర్ణించాయి. హిందీలో దిలీప్ కుమార్ గారు, సునీల్ దత్ గారు, రాజేంద్ర కుమార్ గారు, తమిళంలో ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, జమినీ గణేశన్ గారు, తెలుగులో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు లాంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు మన సరోజినీదేవి గారు. అలాగే ఈవిడ హావభావాలను పలికించడం కానీ, నృత్యం కానీ చాలా బాగా చేస్తూ ఉంటారు. ఉదాహరణకు చిటపట చినుకులు పడుతూ ఉంటే అని చెప్పి మన ఏఎన్ఆర్ గారితో ఒక పాట అయితే ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట పాట. అలాగే ఆ పాటకు తగ్గట్టుగానే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇస్తారు. ఇక కుటుంబం విషయానికి వస్తే 100 సినిమాలకు పైగా నటించి మంచి స్థాయిలో ఉండగా ఈమెకు శ్రీహర్ష అనే వ్యక్తితో వివాహం జరిగింది. అప్పట్లో ఆయన జర్మనీలో సీమెన్స్ సంస్థలో పనిచేసేవారు. వీరికి 2 కూతుర్లు, భువనేశ్వరి గారు, ఇందిరా పరమేశ్వరి గారు. ఒక కొడుకు గౌతమ్ రామచంద్ర గారు. భర్త శ్రీహర్ష, పెద్ద కూతురు భువనేశ్వరి గారు మరణించారు. ఈవిడ ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటూ
భర్త స్థాపించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈవిడని ఎందులో చూశారు అని చెప్పి తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, అందుకని ఆవిడ నటించిన సినిమాల జాబితా కూడా కొంచెం చెప్తాను. అవి ఏంటి అంటే పాండురంగ మహత్యం, భూ కైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, ప్రమీలార్జునీయం, శకుంతల, రహస్యం, భాగ్యచక్రం, ఉమాచండీ గౌరీ శంకరుల కథ, విజయం మనదే, మాయని మమత, పండంటి కాపురం, మాతృమూర్తి, శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీర సూరకర్ణ, అర్జున గర్వభంగం, యమధర్మరాజు, అల్లుడి దిద్దున కాపురం మొదలైన సినిమాల్లో మన సరోజినీదేవి గారు నటించారు. అలాగే సరోజినీదేవి గారికి పద్మభూషణ్, ఎన్టీఆర్ పురస్కారాలు కూడా దక్కాయి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా అలాగే ఆన్లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పుడు జరిగిన సంఘటనలు కానీ లేదా అప్పుడు పరిస్థితులను అనుభవించడం కానీ అప్పటి మనుషుల్ని ప్రత్యక్షంగా కలవడం కానీ జరగలేదు. కావున చెప్పిన వివరాల్లో ఏదైనా తప్పు ఉంటే కనుక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా సమాచారం ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.